మన ప్రతి పరిస్థితిలో తప్పక దేవుని చూడవలెను. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిచ్చును అని అలెగ్జాందరు గురించి పౌలు చెప్పెను. 2వ తిమోతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి అటువంటి పగ తీర్చుకునే విషయాలు ప్రభువుకు అప్పగించుట మనకు ఎంతో మంచిది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనము గమనించండి. అవును, ప్రతి విషయమును దేవునికి అప్పగించుట అనున్నది ఉన్నతమైన జీవితము. ఎందుకనగా ఆయన ఏమి చేస్తున్నాడో ఆయనకు ఖచ్చితముగా తెలుసు. ప్రతి విషయము ఆయన అధికారమునకు లోబడి ఉంటుంది. ఒక మంచి శిల్పకారుని వలె మనలోని రాయిని క్రీస్తు తన సారూప్యములోనికి ఎంతో అందముగా మలచగలడు. అయితే ఆ రాయిలో కొన్ని భాగములు ఎంతో కఠినముగా ఉండును. వాటిని మలుచుటకు తప్పుడు నిందలు, అభ్యంతరము వంటి పనిముట్లను ఉపయోగించును. కాబట్టి ఆయన మలచునప్పుడు మనము లోబడినట్లయితే చివరకు క్రీస్తు సారూప్యము కలిగినటువంటి మనుషుల రూపమును మనము పొందెదము. ప్రభువైన యేసు ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితిలో తన తండ్రి హస్తమును ఎంతో తేటగా చూచెను. ఎవరైతే తనను అప్పగించెనో ఆ యూదాను స్నేహితుడా అని పిలుచుటకు ఆయనకు సాధ్యమయ్యున్నది. కాబట్టి మన ప్రతి పరిస్థితిలో దేవుని యొక్క సార్వభౌమాధికారమును మనము కూడా చూసినట్లయితే అటువంటి పరిస్థితులలో మనలను మనము తగ్గించుకొనుట ఎంతో తేలిక అవుతుంది. కాబట్టి అప్పుడు దేవునికి సరి అయిన సమయంలో లేవనెత్తుట ఎంతో తేలిక అవుతుంది. అవును, ఏ సమయములో మన భుజములపై ఉన్న భారమును తొలగించుటకు మరియు అవే భుజములపై ఆయన శక్తిని ఇచ్చుట దేవునికి తెలుసు. కాబట్టి ఎవరైతే ప్రభువు కొరకు కనిపెట్టుకుందరో వారు ఎన్నటికీ అవమానము పొందరు, సిగ్గుపరచబడరు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనము గమనించండి. ప్రియ స్నేహితులారా, మనము మన జీవితంలోని పరిస్థితుల పట్ల మనము ప్రతిస్పందించక దేవుని అధికారమును మనము పొందినట్లు మనలో ఆయన పని చేయుటకు అవకాశం ఇచ్చి మనలను కూర్చుకొనున్నట్లు ఆయన కృపను ఇవ్వమని చెప్పి మనము ప్రార్థించవలెను. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.